సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెడగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక జిల్లెడగడ్డలోని పోలీస్ చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్నటువంటి పోలీసు వెహికల్ను చేపల లోడుతో వెళ్తున్నటువంటి లారీ ఢీకొట్టింది. లారీ ఢీకొట్టడంతో 200 మీటర్ల మేర జీపు పంట పొలాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఇక లారీ డ్రైవర్ క్లీనర్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద సమయంలో జీపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. హనుమకొండ నుండి హుస్నాబాద్ వైపు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఫైవ్ టు 12:10 మధ్యలో ఏలూరు నుండి ఢిల్లీకి చేపల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవరు మరియు కో డ్రైవర్ ఇద్దరు కూడా తాగి ర్యాష్గా నడిపి జిల్లగడ్డ చెక్ పోస్ట్ దగ్గర, ఇది ఎస్ఎస్సి చెక్ పోస్ట్ ఉంది జిల్లగడ్డ దగ్గర. ఈ చెక్ పోస్ట్ దగ్గర కంప్లీట్గా లెఫ్ట్కి వచ్చేసి కంప్లీట్గా రైట్కి వచ్చేసి అక్కడ ఉన్న స్టాపర్స్ను గుద్దారు. స్టాపర్స్ వెనుక ఉన్న పోలీస్ వెహికల్ అక్కన్నపేటకు సంబంధించిన ఇన్నోవా వెహికల్ని కూడా మ్యాచ్ చేస్తే ఆ స్పీడ్కు ఇన్నోవా వెహికల్ స్టాపర్ కూడా ఎగిరిపోయి పక్కన ఉన్న పొలంలో పడిపోయినాయి. తర్వాత అది లారీ కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దానిలో మొత్తం చేపలని రాత్రి 3 o'clock వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరూ శ్రమించి ట్రైన్ సాయంతో ఒక వన్ సైడ్ చేసి ట్రాఫిక్ని రిస్టోర్ చేయడం జరిగింది. వాళ్ళు కో డ్రైవరు బాగా తాగి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తూ వచ్చి కొట్టి డ్యామేజ్ చేయడం జరిగింది, వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద నిందితులపైన యాక్షన్ తీసుకుంటాం. రాత్రి పై ఇక లారీ ఢీకొట్టడంతో 200 మీటర్ల మేర ఈ యొక్క పంట పొలాల్లోకి తీసుకెళ్లింది ఆ జీపు. దీనికి సంబంధించి కూడా ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ జీప్లో ప్రాణాపాయం తప్పింది. అయితే లారీ నడుపుతున్నటువంటి లారీ డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా గాయాలయ్యాయి. వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. సాయిరాం, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదం అయితే పెను విషాదాన్ని అయితే తప్పించిందని అయితే చెప్పవచ్చు. హన్మకొండ నుంచి హుస్నాబాద్ వైపు వేగంగా వస్తున్న చేపల లోడ్ లారీ నియంత్రణ కోల్పోయి చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని అయితే ఢీకొట్టింది. దీంతో ఆ పోలీస్ వాహనం బోల్తా పడింది. అంటే లారీ ఢీకొన్న దెబ్బకు పోలీస్ వాహనం ఏకంగా సుమారు 200 మీటర్ల దూరం వరకు ఉన్న పంట పొలాల్లోకి అయితే దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఆ వాహనంలో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణాపాయం అయితే తప్పిందని అయితే చెప్పవచ్చు. లారీ డ్రైవర్ క్లీనర్ కు మాత్రం తీవ్ర గాయాలన్నట్టు తెలుస్తోంది. అయితే వెంటనే స్థానికులు పోలీసులు స్పందించి వారిని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నట్లయితే సమాచారం. అయితే ఈ రోజు ఉదయం ఘటనా స్థలానికి హుస్నాబాద్ ఏసీపీ చేరుకొని అయితే పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పంట పొలాల్లోకి దూసుకుపోయిన పోలీస్ వాహనాన్ని అయితే క్రేన్ సహాయంతో బయటకైతే తీశారు. ఆ రోడ్డుకి అడ్డంగా పడిపోయిన లారీ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపించడంతో ఇటు పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి అటు మరి క్రమబద్ధీకరిస్తూ అలాగే లారీలో ఉన్న చేపలు ఎలాంటి లూటికి కూడా గురవకుండా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోడ్డుపై వాహనాల రద్దీ పెరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లారీ ప్రమాదానికి నిజమైన కారణాలేంటి, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేక వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం జరిగిందా అనే దానిపై అయితే పోలీసులు పూర్తి స్థాయి విచారణను అయితే ప్రారంభించారు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రాజు.